నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే గజవాహనాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధుకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా ఆదివారం అమావాస్య సందర్భంగా, మిగులు సోమవతి అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించాలి, అఖండమైనటువంటి అష్టకష్టాలకు స్వస్తి పలుకుతూ 8 సంవత్సరాల తర్వాత అధిక జ్యేష్ఠమాస అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన రాజయోగం కలిగి నరదృష్టిని, శత్రు ప్రభావాలను ఎలా తొలగించుకోవాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 1వ తారీఖు 6వ నెల 2026 నుండి 15/6/2026 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వీక్షింపచేద్దాం. విశేషంగా కుజభగవానుడు మేషరాశిలో స్వక్షేత్ర సంచార స్థితి, వృషభ రాశిలో రవి సంచార స్థితి, మిథున రాశిలో త్రిగ్రహ సంచార స్థితి, బుధ భగవానుడు స్వక్షేత్రకారకుడు, అక్కడే చివరి రోజు అయినటువంటి దేవగురు బృహస్పతి సంచార స్థితి, 2వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి ఉచ్చ స్థితిలో సంచార స్థితి జరగబోతుంది. మరియు అక్కడే శుక్ర సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఏకాదశి స్థానంలో 8 సంవత్సరాల తర్వాత అష్టమంలో కుజుడు స్వక్షేత్రకంగా ఉన్నప్పుడు అధిక జ్యేష్ఠ మాసంలో అనేక రకాల అష్ట కష్టాలు పొంచి ఉన్నాయి. అలాగనే ఏకాదశి స్థానంలో దేవగురు బృహస్పతి ఉచ్చస్థితిలో ఏకాదశి స్థానంలో సంచారం చేయడము అదృష్టంగా భావించగలగాలి. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలో 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే కన్యరాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి షష్ఠమ స్థానంలో రాహు సంచార స్థితి, విశేషంగా వ్యయంలో 12వ స్థానంలో కేతు సంచార స్థితి. రాహు కేతుల మధ్య సహగ్రహాలు ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలోనే ఆవేశానికి దూరంగా ఉండాలి, ఆలోచన చేస్తూ ఉండాలి. ఏది తొందరపాటు నిర్ణయాలకు సరైన సమయం కాదు. మీ బంధువులు, మిత్రులు, స్నేహితులు అనేక మంది మిమ్మల్ని తోసేయడానికి సిద్ధంగా ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి గమనించాలి. సప్తమంలో శని భగవానుడు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికులు తస్మాత్ జాగ్రత్త. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం. పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల మధ్య సయోధ్య స్నేహం కూడా అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. అష్టమంలో కుజుడు దూర వాయు జల ప్రయాణాలలో అనేక రకాలైన సమస్యలు పొంచి ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. అలాగా ఎన్నడూ లేనటువంటి విధంగా 12 సంవత్సరాల తర్వాత అధిక జ్యేష్ఠమాస సందర్భంగా భాగ్యంలో అంటే 9వ స్థానంలో రవి సంచారం చేస్తున్నాడు కనుక ప్రభుత్వ ఉద్యోగులతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అలాగా ఏకాదశి స్థానంలో దేవగురు బృహస్పతి ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నారు కనుక ఓపిక, సహనం, పట్టుదల, ఆధ్యాత్మిక చింతన ద్వారా అనంతమైనటువంటి స్థిర చరాస్తులు సంపాదించబోతున్నారు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కనుక ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా, సోమవతి సోమవారం అమావాస్య సందర్భంగా మీరు ఆకుపచ్చ రంగు కలిగినటువంటి కూష్మాండ దీపాన్ని పెట్టి నమస్కారం చేసుకొని నవధాన్యాలను దిష్టి తీసి అది అందులో పోసి ఈ యొక్క దీపాన్ని తెల్లజిల్లడి వృక్షంలో కానీ లేకపోతే ప్రవహించిన నదిలో వేసినట్టయితే సకల దోషాలు తొలగిపోతుందని చెప్పి గమనించాలి. జూన్ నెలలో ప్రథమార్థంలో ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 2వ తారీఖున దేవగురు బృహస్పతి కర్కాటక రాశిలోకి ఉచ్చ స్థితిలో సంచార స్థితి జరగబోతుంది. ఈ విధంగా మనకు యమునా నది పుష్కర స్నానము చేయడము ఆవశ్యకత. గతించిన తాత ముత్తాతలకు, గతించిన వారందరికీ కూడా అక్కడ పిండ ప్రదాన కార్యక్రమాలు చేయడం వలన మన వంశము ఆచంద్రార్కం వరకు అభివృద్ధి చెందుతుంది. ఈ పుష్కర స్నానము చేయడము, పెద్దవారి యొక్క ఆశీస్సులు మనకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి. మనము యమునా నది తీరంలో ద్వారకా క్షేత్రంలో ఈ యొక్క పుష్కర మహోత్సవ సందర్భంగా మనం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. వెళ్ళలేనటువంటి వారు ఈ కింద నెంబర్ సంప్రదించి
ఎవరి గోత్రనామంలో అయితే అక్కడ కార్యక్రమాలు చేయించాలో వాట్సాప్లో పంపించగలిగినట్లయితే అక్కడి నుంచి మీకు వీడియో కాల్ ద్వారా ప్రత్యక్ష పూజా కార్యక్రమం చేయించి మీకు ఆ యమునా నది పుష్కర జలాన్ని అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మనకు విశేషంగా 8వ తారీఖున కాళాష్టమి, 8 సంవత్సరాల తర్వాత అధిక జ్యేష్ఠ మాసంలో బహుళపక్షంలో అష్టమిని కాళాష్టమి అంటారు. కనుక కాళాన్ని జయింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది. కాలభైరవుడి యొక్క స్మరణ ధ్యానము ఉత్తమమైనటువంటి జీవితానికి స్వాగతం పలకవచ్చు అని చెప్పి గమనించాలి. 13వ తారీఖున శని త్రయోదశి. ఆ శని భగవాన్ యొక్క స్మరణ ధ్యానము దీపము అభిషేకం వలన శని దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. 14వ తారీఖున విశేషంగా ఎన్నడూ లేనటువంటి విధంగా 8 సంవత్సరాల తర్వాత అధిక జ్యేష్ఠమాస బహుళపక్ష అమావాస్య ఆదివారం. అలాగనే మిగులు 15వ తారీఖున సోమవతి అమావాస్య. అమావాస్య అనగానే మనకు ఇంటి ముందర గుమ్మడికాయని తీసి పగలగొట్టుకోవడం, కుళ్ళిపోయిన గుమ్మడికాయని తీసి బయట వేసేసుకోవడం, గుమ్మడికాయ కట్టుకోవడము, సకలమైన నరదృష్టి వాస్తు దృష్టి దోషాలు తొలగించుకొని యంత్ర మంత్ర తంత్ర సాధన చేయడం వలన అఖండ అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇది అధిక జ్యేష్ఠ మాసం విశేషంగా ఆదివారం అమావాస్య సందర్భంగా మనము ఏ చిన్న ఆవగింజంత పూజా కార్యక్రమాలు చేసినా గుమ్మడికాయంత ఫలితం కలుగుతుందని చెప్పి గమనించాలి. కనుక ఈ కింది నెంబర్ని సంప్రదించినట్లయితే ఎవరెవరు ఎలాంటి పూజా కార్యక్రమాలు చేసుకోవాలి, గ్రహదోషాన్ని నరదృష్టిని భూత ప్రేత పిచాచ బ్రహ్మణ యక్షర యమదూత సకల గ్రహదోషాన్ని తొలగించుకోవాలి, తంత్ర ప్రయోగాల నుంచి తాంత్రిక ప్రయోగాల నుంచి ఎలా బయటపడాలో ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్లో పంపించగలరు. 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుత కాలం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసే స్థితిగతులు తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. జాతకాన్ని తెలుసుకుందాం, జీవితంలో రాబోయే అదృష్టాన్ని తెలుసుకుందాం, దురదృష్టాన్ని దూరం చేసుకునే మానవ ప్రయత్నం చేద్దామని చెప్పి గమనించాలి. అందరికీ ఆదివారం అమావాస్య సోమవతి అమావాస్య ఆశీస్సులు పుష్కర భగవాన్ యొక్క ఆశీర్వాదాలను కోరుకుంటూ మనసారా ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికన్నా ఆధ్యాత్మికమైన వీడియోలు మీరు ముందుగా చూడాలి అన్నట్టయితే ఆల్ అనే బటన్ని ప్రెస్ చేసి గంట సింబల్ ప్రెస్ చేసి ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.